మా మొత్తం గుడారం sniper in the chat, baby. Hey, Dylan, my Dylan. Hey, Motakano. Okay, left side and right. Abhi. స్కూలే కదా ఇంక వచ్చినాడు నా కోసం వచ్చినా మళ్ళీ కథలు తెంగుతున్నాడు మా దీనికి స్కోప్ లేదు మా ఎట్టా గుడ్డి పూకొన్నా నేను నో స్కోప్ అది యావద్దబ్బా ఏ డేరన్ అన్నా ఇది పోయేటట్లేదు అబ్బా లాయనా నా గుడి తప్పదే గుడ్డి పూకోనంటారే రే నిజం చెప్పు రే నేను గుడి పూకానక్కర రే మా 8x స్కోప్ కాదు మా మినిమం రేంజ్ పెద్దగా ఉంది అక్కడ ఓ అమ్మో నాయనా ఎక్కడ పోయిందో వంటకాయలు చెక్ చేయాలా బ్లాక్ మీద తాకిందా వావ్ సో ఫ్రెండ్స్ చూస్తురా నేను కొట్టింది జస్ట్ పైన పడ్డది మా కొంచెం మిస్ అయిపోయింది ఇంకో ట్రై చేస్తామా నేను గుడిపుకొని కాదు మా గుద్ద ఎంతా కొట్రా అని కొట్రా ఏంది మొత్తం అమ్మా ఎవర్రా మీరంతా స్కూల్ నువ్వు పట్టుకో మీరు పట్టుకో నువ్వు కూడా పట్టుకోరా ఆంటీ అందరు పట్టుకోండి ఓకే లైన్ బ్రో జాగ్రత్త ఓకే వెనక కొంచెం టేబుల్స్ క్లియర్ చేయాలా మరి ఏం కాదు ఉండని ఎవరు నేను డిస్టర్బ్ చేయకుండా ఉండని వస్తారు లోపల ఒక్కసారి ఇస్తారు అందరికి ఇస్తారు మా అందరికి బ్యాక్ సైడ్ మంచిది రైట్ ఓకే సూపర్
హాయ్ బేటా ఇట్లా ఉంటా బేటా వింటాడు ఉంటాడు ఒక బేటా ఒక్క నిమిషం ఇంకో ఒక్కడ ఓకే బాయ్ జాగ్రత్త బేటా ఎవర్రా లోపల నిలబడతా లోపల దిగుతా బేటా ఒక్కటే నిమిషం మీకు ఒక్కటే ఫోటో దింపు దబ్బున వాయమ్మో నాయనా నువ్వు కాలేజ్ ఏం వచ్చినావులే ఏం పేరు బేటా పుంజొచ్చాయని చెప్పు చూసాను కా ఒట్టగా ప్రశాంత్ నీ పేరు బన్నీ ఒక ఫోటో అమ్మో అమ్మో నైస్ బాయ్ బేటా అక్కడ స్టార్ట్ అయిందని అలా వెళ్ళిపోతున్నాను అంటే ఏం పేరు పేరు పుంజొచ్చి పెట్టే నైస్ టు మీట్ యు ఓకే మంచిగా చదువుకోవాలి ఏమంటున్నా నువ్వు బేటా ఏ క్లాస్ నువ్వు నైస్ టు మీట్ యు మీ పేరు వెంకటేష్ మస్తుండే నీ కూతురు మాత్రం రాదు తెలుసా ఇప్పుడు ఎలాగ ముందు పెట్టని దింగితే నేను దింగుతాను నాకోసమా చదువుకోవా పాస్ అవ్వేలా 7th ఏ క్లాస్ పుంజొచ్చి పెట్టే కొడతాడు సన్నే స్కెచ్ చేస్తే ఆ సెక్యూర్ గేమ్ స్మోక్ లో వన్ మోర్ టైం బేబీ గన్ను ఏమ్రా ఉన్నట్టే ఉంది గన్ను అమ్మ ఇంత పెద్ద ఉంది ఏమ్రా నాయన ఓ అమ్మో నాయన సో ఫ్రెండ్స్ చూస్తురా ఇది స్నైపర్ యాక్చువల్లీ స్నైపర్ అనే కాన్సెప్ట్ ఏంటో తెలుసా ఒట్టకాయలు వాళ్ళ దగ్గర స్నైపర్ గన్ ఇది స్నైపర్ టీ అనే కాన్సెప్ట్ పెట్టిరు కదా వీళ్ళు అందుకని వీళ్ళు స్నైపర్ కూడా పెట్టిరు ఇక్కడ 2 స్నైపర్ గన్స్ సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూపి ఒకసారి బట్ ఆ బ్యాక్ సైడ్ ఇటు సైడ్ రా
సో ఇక్కడ స్నైపర్ టీ బ్యాక్ సైడ్ వీళ్ళు ఇక్కడ గేమ్ అయితే హోస్ట్ చేస్తున్నారు అన్నమాట, కండక్ట్ చేస్తారు. సో మీరు ఈ స్నైపర్ గేమ్ ఆడాలనుకుంటే మీకు 150 రూపీస్కి 10 బుల్లెట్లు వస్తాయి. ఓకేనా, ఆ 10 బుల్లెట్ల ఒక్క బుల్లెట్ అయినా రెడ్ కలర్లో సెంటర్లో పడితే నువ్వు సంథింగ్ లైక్ నువ్వు ఏదైనా కాంప్లిమెంట్గా తీసుకోవచ్చు ఇక్కడ, లైక్ స్టార్టర్ కానీ డ్రింక్ కానీ ఛాయ్ ఏదో ఒకటి వాళ్ళ దాంట్లో ఏది నచ్చిందో నీకు అది కాంప్లిమెంటరీ. ఓకేనా, మంది అయితే ఉండదు మాట, మంది ఉండదు. సో ఫ్రెండ్స్ ఇగో ఇది చూస్తారు, ఇవి పెల్లెట్స్. ఇగో ఇవి పెల్లెట్స్ ఎట్లా ఉన్నాడు. సో ఇవి యాక్చువల్లీ బయట యూజ్ చేయొద్దు. ఓకేనా, బయట అసలు వాడద్దు. ఇది యాక్చువల్లీ లైసెన్స్ గన్ లెక్కనే, బట్ బయట వాడద్దు, కొంచెం హామ్ చేస్తుంది. సో జాగ్రత్త ఉండాలి, ఇది చిన్నపిల్లలకి చాలా జాగ్రత్త ఉండాలి, దూరం పెట్టాలి. వీటిని పెల్లెట్స్ అంటారు. ఓకేనా, సో మనం 150 రూపీస్ కనుక పే చేస్తే మనకి 10 పెల్లెట్స్ వస్తాయి. 10 పెల్లెట్స్లో నీకు ఏ పెల్లెట్ ఒక్కటైనా సెంటర్లో తాకింది అనుకో నీకు ఏదైనా ఫుడ్ కాంప్లిమెంటరీ అనమాట, ఓన్లీ సెంటర్లో తాకితే మాత్రమే. సో ఇది చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్త. ఓకేనా, చిన్నపిల్లల దగ్గర మాత్రం ఇట్లాంటి ఫీడ్స్ చేయొద్దు, చిన్నపిల్లల్ని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. బిలో 18 అయితే అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. అబౌవ్ 18 అండర్ సూపర్విజన్లో మాత్రమే ఉండాలి, పెద్దోళ్ళు ఉండాలి కంపల్సరీ. ఇది ఎందుకంటే ఇవి హామ్ చేస్తే బుల్లెట్స్, ఇవి ఎయిర్ లైక్ పెల్లెట్స్ అంటారు కదా, కొంచెం ముందర షార్ప్ ఉంటుంది. సో ఇది హామ్ చేస్తుంది. సో పిల్లల్ని అస్సలు రావద్దు ఎట్టి పరిస్థితిలో. బిలో 18 అయితే అస్సలు 80% ఇవ్వద్దు, అబౌవ్ 18 మాత్రమే ఇవ్వాలి. సో ఫ్రెండ్స్ దీంట్లో పెల్లెట్స్ ఎట్లా కూడా తెలుసా, ఇగో దీని ప్రెషర్ అప్లై చేసి ఇట్లా జస్ట్ ఇక్కడ పెల్లెట్ అప్లై చేయడం. ఇక్కడ చూస్తారు కదా మా, ఇప్పుడు రెడ్ వాడాలి మా, చూస్తారు కదా ఎంత చిన్న ఉంది చూడు. సో దీని ఎడ్జెస్ చూస్తారు ఎంత షార్ప్ ఉందో. ఇది బుల్లెట్ కన్నా పవర్ఫుల్ అప్పా, ఇంట్లో పెట్టాలా. చూస్తారా ఈ విధంగా మనం పెల్లెట్ దీంట్లో పెట్టేసినాం. షార్ప్ ఎడ్జ్ మాత్రం లోపలికి వెళ్ళిపోతుంది, బయటకి రౌండెడ్ కర్వ్ వస్తుంది. ఓకే మా ఇప్పుడు ఇది కలర్ వేరే ఉందప్పా, జర్ర గన్ను నీ కథ కూడా గట్టిగా పట్టుకోవాలి ఇట్లా. ఏ డెరడు డెరడన్ పడ్డాయి, రెడ్ మీద పడ్డాయి మా రెడ్ మీద పడ్డాయి మా. అయ్యో అంత దూరం పోయింది. షిట్ నేను ఇది అనుకుంటున్నా, ఇలా పడ్డది మార్కింగ్. ఓ షిట్ మా, ఇదే ఫస్ట్ పడ్డది, మస్తు పడ్డది. ఓకే నైస్. ఒక్క నిమిషం పెట్టు, నువ్వు ట్రై చేయ అభి. గేమ్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. అంటే నార్మల్గా స్టార్టర్ ఎంత ఉంటుంది అభి? 200 ఉంటుంది ఈజీగా, 100-200 ప్రతిదీ. సో 100-200 నీకు గేమ్ ఆడిన ఫన్ కూడా ఉంటుంది, ఎంజాయ్ చేస్తావు. ఒకవేళ నీకు ఒక్కసారి కాదు, ఒకవేళ 10 సార్లు పడితే 10 సార్లు ఇస్తారా? ఇచ్చేస్తాం. 10 సార్లు ఉంటుంది యాక్చువల్లీ నీకు అటెంప్ట్స్. నువ్వు ఒకవేళ 10 సార్లు కానీ కొడితే నీకు 10 స్టార్టర్స్ లేకపోతే 10 డ్రింక్స్ ఏదో ఒకటి ఫ్రీ. సో ట్రై యువర్ లక్ బేబీ. స్నైపర్టీ అసలు స్నైపర్టీ ఇన్ ది చాట్ బేబీ. నాకు ఈ కాన్సెప్ట్ మస్తు అనిపించింది బాయ్, వేరే ఎక్కడ ఉండదు ఇట్లాంటి కాన్సెప్ట్. త్రూ ఇచ్చాస్ బేబీ, ఎలా అవటకాయలు తీసి పాడదాం అవటకాయలే. అభి కొడుతున్నాడు ఇప్పుడు, ఒక్క నిమిషం అటు చూపి. సో అభి అనమాట, అభి కొడుతున్నాడు. అభి గురి ఎటు పోతుందో చూద్దామప్ప. నీ ఎక్కడో పోయిందబ్బా, పైకి పోయిందబ్బా, నీవేంటో ఊరవుతల పోయింది. ఓ అమ్మో ఊరు నాయన. అబ్బిది నెక్స్ట్ లెవెల్ పడ్డది షార్ట్, అసలు బాగుంది, చాలా బాగుంది కాన్సెప్ట్, ఇది సూపర్ ఉంది. మరి డేరాడూన్ స్నైపర్ ఎవరు ఉంటే వచ్చి ట్రై చేయరు మా ఐడియా. త్రూ ఇచ్చాస్ బేబే ఫస్ట్ స్నైపర్ టీ బేబే. అడవిలో ఉంటుంది మేక, మేకను చంపుతుంది పులి, పులి వచ్చి కొడుకుతుంది పీక. సో ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ మనము గజ్వెల్ మెజిస్ట్రేట్ కోర్ట్ ఉంది, మెజిస్ట్రేట్ కోర్ట్ ఆపోజిట్లోనే మనకి స్నైపర్ టీ కనిపిస్తుంది. చూస్తే ఇక్కడ మెజిస్ట్రేట్ కోర్ట్ ఆపోజిట్లోనే స్నైపర్ టీ కనిపిస్తుంది. మా స్నైపర్ గన్ చూడు మా ఎట్ట పెట్టినారో చూస్తారు కదా. సో ఇదే వచ్చేసి స్నైపర్ టీ అనమాట. సో చాలా సింపుల్గా నీట్గా ఉంది, మంచిగా స్పేషియస్ ఉంది, ఎక్కడ టెన్షన్ ఏం లేదు. జస్ట్ మనం స్నైపర్ టీ లోపలికి రావడమే, లోపలికి వచ్చి మనకి స్నైపర్ టీ అనే కాన్సెప్ట్లో మనకి చాయ్, కాఫీ, మిల్క్ షేక్స్, మొజిటోస్, ప్రీమియం షేక్స్ చూస్తారు కదా, చాయ్, కాఫీ, బూస్ట్, హార్లిక్స్. నీ ఫేవరెట్ టీ ఉందా లేదా? నా చాయ్ అల్లం చాయ్ ఉంది, అల్లం చాయ్ కూడా ఉంది, గ్రీన్ టీ కూడా ఉంది, నిమ్మకాయలు టాక్సిన్ నుంచి పడతాం ఒట్టకాయలు అలా. సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఆర్డర్ ఇవ్వచ్చు. ఓకేనా, ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడే మనం ఆర్డర్ ఇవ్వచ్చు. లేదంటే ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ ఆర్డర్ ఇవ్వడానికి, ఇక్కడ చూస్తారు కదా. సో ఇక్కడ కూడా ఆర్డర్ ఇవ్వచ్చు, మనం ఆర్డర్ ఇక్కడ పికప్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన కిచెన్ అనమాట. సో ఈరోజే కాబట్టి ఓపెనింగ్ కొంచెం హడావిడి ఉంది, కిచెన్ ఇక్కడ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు మెయిన్ ఇక్కడ బ్యాక్ సైడ్ మస్తు ఉంది బాయ్, ఇక్కడ చూడు కూర్చోనికే ఒక 40 మెంబర్స్ కూర్చోనికే నెక్స్ట్ లెవెల్ ఉంది. అక్కడ జస్ట్ ఆర్డర్ ఇచ్చినామా, ఇక్కడ వచ్చినామా, కూర్చున్నామా,
మా చిల్ అయిపోమా ఇక్కడ కూర్చొని స్నైపర్ పట్టుకో ఏ స్నైపర్ తీసుకురాపా దోస్తుగాలతోని ఫ్రెండ్స్ ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చోవచ్చప్ప మస్తు నిజంగా చాలా బాగుంది లైక్ ఏంటంటే లైక్ కాంపాక్ట్లో కూర్చోవడం కాకుండా లైక్ ఓపెన్లో కూర్చునే కాన్సెప్ట్ నాకు మస్తు అనిపించింది లైక్ ఫ్రెష్ గాలి బయట కూర్చున్నాం కదా మంచిగా రిలాక్సింగ్ ఉంటుంది లోపల కూర్చున్నాం అనుకో ఉడకపోస్తుంది సో నాకు ఈ కాన్సెప్ట్ మంచిగా అనిపించింది షెడ్ 40 మంది కూర్చోనికే అటు సైడ్ స్నైపరు ఆడ బుల్లెట్ కొట్టు ఇడ పోయి తెచ్చుకో దెబ్బ ఇడ కూర్చోని నేను అంతే అప్ప ఏ డెరడన్ స్నైపర్ కొట్టు స్టార్టర్ పట్టు మావా ఎరా ఒట్టకాయలు వలిగిపోతే చెప్తున్నా పుంజు స్క్వాడ్ జోలికి వస్తే దింపి వాడితే స్నైపర్ కొడక ఏమనుకున్నావు బే సాలే 2 ఒట్టకాయలకు 2 స్నైపర్లు బే సాలే బట్లంగా కొడుకువిరా నువ్వు బట్లంగా కొడుకువి నువ్వు డైరెక్ట్ ఇది ఎగ్ రోల్స్ అప్ప ఇవి ఎగ్ రోల్స్ ఎగ్ కుల్ఫీ అంటారప్ప ఎగ్ కుల్ఫీ ఎగ్ రోల్స్ లెక్క ఎగ్ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఉంటుంది అట్లనే ఇదేంది సాస్ వెజ్ మైనీస్ సాస్ నాకు ఏదొద్దు కానీ డైరెక్ట్ ఎగ్ మామూలుగా లేదురా నెక్స్ట్ లెవెల్ ఉంది మందు కావాలరా నాకు ఎగ్ కుల్ఫీ అంట నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది మిల్క్ ఐస్ క్రీమ్ ఇంకా ఫ్లేవర్ మిల్క్ ఐస్ క్రీమ్ ఇంకా ఫ్లేవర్ ఇది వచ్చేసి బటర్ స్కాచ్ ఇది వచ్చేసి ఓరియో బటర్ స్కాచ్ నెక్స్ట్ లెవెల్ అని బాగుంది నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది లైనా గుంజబ్బ నువ్వు ఇడా అన్న బటర్ స్కాచ్ అన్న నాకైతేనే ప్రాపర్ డైట్ ఫుడ్ ఇచ్చిండప్ప నాకు నిజంగా ఇంట్లో అయితే మనకి అన్వాంటెడ్ అయితే ఫుడ్ అయితే లేదు కంప్లీట్ ఎగ్ రోల్స్ ఇవి ఎగ్ కుల్ఫీ టైప్ బోయా ఏదో గుంజుతున్నాడు చూడనా బోయా ఏ అప్పా ఏంది బోయా కష్టం సరిపోదబ్బా ఏంది నువ్వు డైరెక్ట్ పెడతాడు పైపు తీసుకురావాలా పెద్ద పైపు బోయాకి రా అన్న డైరెక్ట్ ఖర్చు పెట్టి తాగడమే నువ్వు జుర్రా రాదు కొంచెం ఏంది అట్లా జుడుతున్నావు ఏంది లాలిపాపా ఇది టేస్ట్ చేయ ఒకసారి ఎట్టుంది చెప్పింది ఎగ్ అయ్యయ్యో అన్న 3 cheers బేబే వామ్మో ఓరు నాయనో నిమ్మకాయ పిండాలి ఇందులో నిమ్మకాయలు టాక్సిన్ మొత్తం తీసి పడతామా నిజంగా చాలా బాగుంది బటర్ స్కాచ్ చాలా బాగుంది అది ఓరియో అది చాక్లెట్ ఫ్లేవర్ అది కూడా తాగుదాం ఇంకోటి అది చూపి పన్నీర్ మోమోసా పన్నీర్ మోమోస్ ఆటో స్టార్ట్ అయింటుంది మీరు కొట్టంగా స్టార్ట్ అయినా ఓకే సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పన్నీర్ మోమోస్ అనమాట చూస్తారా ఇది వచ్చేసి పన్నీర్ మోమోస్ ఇవి వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ వాయమ్మ ఓవర్నాయన ఫ్రెంచ్ ఫ్రైస్ చూస్తారు ఎట్లా వేడి ఉన్నాయి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ కంప్లీట్గా ప్రాపర్ డైట్ ఉన్నాయి బాయ్ ఇది వచ్చేసి ఎగ్ కుల్ఫీ ఫ్రెంచ్ ఫ్రైస్ పన్నీర్ మోమోస్ చూద్దాం ఎట్లా ఉంది పన్నీర్ మోమోస్ అలా ఉంది పన్నీర్ మోమోస్ మామా బాగుంది పన్నీర్ మోమోస్ కూడా చాలా బాగుంది వేడి ఉంది మా నోరు కాలుతుంది